హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ఇవాళ క్లాస్ లో మనం లాస్ ఆఫ్ ప్రాఫిట్స్ గురించి ఒక టూ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేద్దామండి. ఒకటేమో స్టడీ మెటీరియల్ లోనే, ఇంకొకటి కూడా స్టడీ మెటీరియల్ లో న్యూమరికల్ ప్రాబ్లము, ఒకటేమో ఎగ్జాంపుల్ ప్రాబ్లము. వాటితో పాటు జూన్ 2023లో ఇచ్చిన ప్రాబ్లం అండి. మనకి 7 మార్క్స్ కి జూన్ 2023లో లాస్ ఆఫ్ ప్రాఫిట్స్ ఇచ్చారు. అలాగే మనకి డిసెంబర్ 2024 అండ్ డిసెంబర్ 2023లోనేమో లాస్ ఆఫ్ స్టాక్ గురించి 7 మార్క్స్ కి ఇచ్చారండి. ఓకే, స్క్రీన్ షేర్ చేస్తానండి. ఓకే, 1 minute. లాస్ ఆఫ్ స్టాక్ ఇదిగోండి. మనకి ప్రాబ్లం నెంబర్ కంటిన్యూషన్ ఏమో 8th ప్రాబ్లము. ఇదిగోండి, ఇది కంప్లీట్ చేసాము. ఓకే, ఇది ఇంట్రడక్షన్. మొత్తం ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఫర్ లాస్ ఆఫ్ ప్రాఫిట్స్ లో ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత 8th ప్రాబ్లం కంప్లీట్ చేసామండి. కంటిన్యూషన్ 8th ప్రాబ్లము. నార్మల్ గా అయితే ఫస్ట్ ప్రాబ్లము. ఇప్పుడు మనం 9th ప్రాబ్లం అంటే సెకండ్ ప్రాబ్లం స్టార్ట్ చేస్తున్నాము. ఇదిగోండి, చూద్దాం చూడండి. దీని తర్వాత న్యూమరికల్ ప్రాబ్లం చేద్దాము, తర్వాత జూన్ 2023 పేపర్. From the following details, calculate consequential loss claim. ఇన్ఫర్మేషన్ మనకి లైన్ బై ఒకటి 1 by 1 ఇచ్చేసారు లైన్ గా. డేట్ ఆఫ్ ఫైర్ September 1st, ఇండెమ్నిటీ పీరియడ్ 6 months, పీరియడ్ ఆఫ్ డిస్రప్షన్ September 1st to February మనకి. తర్వాత సమ్ ఇన్సూర్డ్ 1,08,900 రూపీస్, అంటే ఇన్సూరెన్స్ పాలసీ వాల్యూ ఇది. సేల్స్ వర్ 6 lakh rupees ఫర్ ప్రిసైడింగ్ ఫినాన్షియల్ ఇయర్ ఎండెడ్ 31st March. అంటే ఇది ఎప్పుడుది? సేల్స్ వర్ 6 lakh rupees ఫర్ ప్రిసైడింగ్ ఫినాన్షియల్ ఇయర్ ఏంటంటే మనకి నార్మల్ గా అకౌంటింగ్ ఇయర్ లో ఉన్న సేల్స్ ఇవి. తర్వాత నెట్ ప్రాఫిట్ ఫర్ ప్రిసైడింగ్ ఫినాన్షియల్ ఇయర్ 36,000 ప్లస్ ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ 72,000 రూపీస్. మనకి రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ కనుక్కోవడానికి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ 8%, టర్న్ ఓవర్ డ్యూరింగ్ డిస్రప్షన్ పీరియడ్ 67,500, అంటే ఇండెమ్నిటీ పీరియడ్, టర్న్ ఓవర్ ఇన్ ఇండెమ్నిటీ పీరియడ్ 67,500 రూపీస్. నెక్స్ట్, యాన్యువల్ టర్న్ ఓవర్ 12 months ఇమ్మీడియట్లీ ప్రిసైడింగ్ ద డేట్ ఆఫ్ ఫైర్. ఇది ఇంపార్టెంట్ అండి. యాన్యువల్ టర్న్ ఓవర్ 12 months ఇమ్మీడియట్లీ ప్రిసైడింగ్ ద డేట్ ఆఫ్ ఫైర్ అంటే మనకి ఫైర్ ఎప్పుడు జరిగింది? September 1st కి అని చెప్పారు, అవునా? ఇదిగోండి, September 1st కి డేట్ ఆఫ్ ఫైర్ September 1st. ఈ September 1st కి ముందున్నటువంటి 12 నెలల కాలము అని ఇక్కడ అర్థం. September 1st కి ముందున్నటువంటి పీరియడ్ అది 6,60,000 రూపీస్. ఇది మనకి దేనికి యూజ్ అవుతుంది అంటే, నీకు గ్రాస్ మనము నెట్ క్లెయిమ్ కనుక్కునేటప్పుడు, నెట్ క్లెయిమ్ మన గ్రాస్ క్లెయిమ్, నెట్ క్లెయిమ్, గ్రాస్ క్లెయిమ్ కనుక్కున్న తర్వాత మనం నెట్ క్లెయిమ్ కనుక్కోవడానికి కోసం మనం ఏం చేస్తామంటే ఒక ఫార్ములా రాసుకుంటాం మనం. ఆ ఫార్ములా రాసుకునేటప్పుడు మనకి ఇన్సూరబుల్ వాల్యూ కావాలి. ఇన్సూరబుల్ వాల్యూ కనుక్కోవడానికి మనకి ఇది యూజ్ అవుతుంది. నెట్ క్లెయిమ్ ఎలా వస్తుందండి? నెట్ క్లెయిమ్ ఈజ్ ఈక్వల్ టు పాలసీ వాల్యూ డివైడెడ్ బై ఇన్సూరబుల్ వాల్యూ ఇంటూ గ్రాస్ క్లెయిమ్. ఓకేనా? పాలసీ వాల్యూ ఆల్రెడీ ఇచ్చేసారు. ఇన్సూరబుల్ వాల్యూ ఎలా వస్తుంది అంటే మనకి యాన్యువల్ టర్న్ ఓవర్ ఫర్ 12 months ఇమ్మీడియట్లీ ప్రిసీడింగ్ ద డేట్ ఆఫ్ ఫైర్. ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి డేట్ ఏదైతే ఉందో దానికి ముందు ఉన్నటువంటి 12 నెలల కాలంలో జరిగినటువంటి సేల్స్. ఓకేనా? గ్రాస్ క్లెయిమ్ ఎలా వస్తుందంటే మనం షార్ట్ సేల్స్ కనుక్కొని షార్ట్ సేల్స్ మీద రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ ప్రకారంగా మనం గ్రాస్ లాస్ అంటే ఎంత లాస్, మనం ప్రాఫిట్ ఎంతైతే మనం లాస్ అయ్యామో అది మనం కనుక్కున్న తర్వాత అడ్మిజబుల్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేసుకున్న తర్వాత, లీస్ట్ ఆఫ్ ది అడ్మిజబుల్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేసుకున్న తర్వాత వచ్చేటటువంటి అమౌంట్. ఓకే, ఇక్కడ చూద్దాం. మీకు ఒక కన్ఫ్యూజన్ వస్తుంది ఏంటంటే, సేల్స్ ఉన్నాయి ఇక్కడ. సేల్స్ ఫర్ 6 lakhs rupees ఫర్ ప్రిసైడింగ్ ఫినాన్షియల్ ఇయర్ అండ్ 31st March అన్నారు. ఈ సేల్స్ ఏంటి, అలాగే ఇవి ఏంటి అనేది కన్ఫ్యూజన్ వస్తుంది, రైట్? అయితే కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఇవి ఏంటి అంటే మనకి రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ కనుక్కోవడానికి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. మనకి అకౌంటింగ్ పీరియడ్ అంటారు కదండి, మనకి ఫినాన్షియల్ ఇయర్ అకౌంటింగ్ పీరియడ్ గా తీసుకుంటేమో 1/4 తో స్టార్ట్ అయ్యి 31st ఫాలోయింగ్ ఇయర్ 31st 3 తో ఎండ్ అవుతుంది. లేదు మన క్యాలెండర్ ఇయర్ తీసుకుంటే 1/1 1st January తో స్టార్ట్ అయ్యి 31st 12 తో ఎండ్ అవుతుంది.
మనకి జనరల్ గా మన సంస్థలో మనం అకౌంటింగ్ ఇయర్ కి ఫాలో అవుతాం కాబట్టి ఆ సేల్స్ ఇవి. నెక్స్ట్ ఈ సేల్స్ వచ్చేటప్పటికి ఏంటి అంటే సేల్స్ ఆర్ టర్న్ ఓవర్. ఇవి ఏంటి అంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగేటటువంటి డేట్ కు ముందు 12 నెలల కాలానికి ఉన్నటువంటి సేల్స్ అన్నమాట. కన్ఫ్యూజ్ అవ్వకుండా వినండి. ఇది దేనికి అంటే ఇన్సూరబుల్ వాల్యూ కనుక్కుంటామండి మనం. దీంట్లో రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ అప్లై చేసుకుని ఇన్సూరబుల్ వాల్యూ కనుక్కుంటాం. దీన్ని కూడా అడ్జస్టెడ్ టర్న్ ఓవర్ ఏమైనా ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చెప్తే ఆ ట్రెండ్ ప్రకారంగా దీన్ని అడ్జస్ట్ చేస్తాము. నెక్స్ట్ స్టాండర్డ్ టర్న్ ఓవర్ దట్ ఈస్ ఫర్ కరస్పాండింగ్ మంత్స్ ఇన్ ద ఇయర్ ప్రిసీడింగ్ ద డేట్ ఆఫ్ ఫైర్. అంటే మనకి ఇండెమ్నిటీ పీరియడ్ లో జరిగినటువంటి సేల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇండెమ్నిటీ పీరియడ్ కి కరెక్ట్ గా మనకి ముందు సంవత్సరంలో జరిగినటువంటి సేల్స్ అన్నమాట. అంటే ఇప్పుడు నీకు సెప్టెంబర్ నుంచి 6 మంత్స్ కాలానికి నీకు సేల్స్ ఇచ్చారండి. అవి ఏంటి అంటే నీకు ఇండెమ్నిటీ పీరియడ్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత సేల్స్ ఇచ్చారు. అయితే కరెక్ట్ గా ఆ సంవత్సరానికి ముందు ఉన్నటువంటి సంవత్సరంలో అదే పీరియడ్ లో ఉన్నటువంటి సేల్స్ ఇవి. అంటే మనం కంపేర్ చేయడానికి షార్ట్ సేల్స్ కనుక్కోవడానికి ఈ కరస్పాండింగ్ సేల్స్ తో యాక్చువల్ సేల్స్ అంటే లాస్ అయినటువంటి సేల్స్ లాస్ట్ జరిగినటువంటి ఆ పీరియడ్ లో సేల్స్ ని కంపేర్ చేసి షార్ట్ సేల్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తాము. అది ఈ ఇన్ఫర్మేషన్. అది నెక్స్ట్ ఇంక్రీజ్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ 12,000 రూపీస్ విత్ సేవింగ్స్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ 12,000 రూపీస్ అంటే ఇది మనకి ఎక్స్పెన్సెస్ అంటున్నారు కదండి. అడిషనల్ ఎక్స్పెన్సెస్ అంటున్నాం కదా, అది 12,000 రూపీస్ అనమాట. అలాగే మనకి ఏం చేస్తారంటే 4,500 రూపీస్ ఇచ్చారు. ఇవి ఏంటి అంటే సేవింగ్స్ ఇన్క్లూడ్ ఈ చార్జెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో సేవింగ్స్ అనమాట 4,500 రూపీస్. అంటే అడ్మిజబుల్ ఎక్స్పెన్సెస్ కనుక్కున్న తర్వాత మనం ఏం చేస్తాము అంటే ఈ 4,500 రూపీస్ మనం లెస్ చేస్తే వచ్చేది గ్రాస్ క్లెయిమ్ అవుతుంది. తర్వాత రెడ్యూస్డ్ టర్న్ ఓవర్ అవాయిడెడ్ త్రూ ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. అయితే ఈ అడిషనల్ ఎక్స్పెన్సెస్ వలన ఏం చేశారు అంటే మనకి రెడ్యూస్డ్ టర్న్ ఓవర్ అవాయిడెడ్ త్రూ ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ 30,000 రూపీస్ అనమాట. 30,000 రూపాయలు. అంటే మనం దీనిని అడ్మిజబుల్ ఎక్స్పెన్సెస్ కనుక్కునేటప్పుడు ఈ పాయింట్ ని మనం తీసుకుంటాము. ఇది ఇవ్వకపోతే గనక మనం ఏ సేల్ తీసుకుంటాము అంటే యాక్చువల్ సేల్స్ ఉన్నాయి కదండి. ఎంత మనకి యాక్చువల్ సేల్స్ వచ్చేటప్పటికి ఇండెమ్నిటీ పీరియడ్ లో సేల్స్ ఏవైతే ఉన్నాయో ఈ 67,500 రూపీస్ తీసుకుంటాము. ఏది ఈ 30,000 రూపీస్ అమౌంట్ ఇవ్వకపోతే దీని మీద రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ అప్లై చేసుకుని మనం అడ్మిజబుల్ ఎక్స్పెన్సెస్ కనుక్కునేటప్పుడు లీస్ట్ ఆఫ్ 3 లో ఇది పాయింట్ తీసుకుంటాం అనమాట. ఇది ఇవ్వకపోతే కనుక యాక్చువల్ గా ఇండెమ్నిటీ పీరియడ్ సేల్స్ తీసుకుంటాం. రైట్. ఇక్కడ ఏమన్నారు, ఏ స్పెషల్ క్లాస్ స్టిప్యులేటెడ్ ఇంక్రీజ్ ఇన్ రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ బై 2%. ఆర్జీపీ కనుక్కున్న తర్వాత దానికి 2% యాడ్ చేసుకుంటే వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంక్రీజ్ ఇన్ టర్న్ ఓవర్ 10%. ఓకే, అంటే అడ్జస్టెడ్ టర్న్ ఓవర్ కనుక్కోవడానికి మనం ఇది యూజ్ అవుతుంది. 10% యాడ్ చేసుకుంటాం. రైట్. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాము. ఓకే, పక్కకి వెళ్ళిపోదాము. మనం ఏమేం కావాలనేది ఒకసారి రాసుకున్నాం. మనకి ముందు సేల్స్ ఇన్ని రకాల సేల్స్ ఏంటో నువ్వు అనలైజ్ చేయగలిగితే ఈజీనే, ఏం లేదు. ఫస్ట్ షార్ట్ సేల్స్ కనుక్కుంటాం. షార్ట్ సేల్స్ అంటే కంపేర్ చేయాలి. యాక్చువల్ సేల్స్ అంటే ఇండెమ్నిటీ పీరియడ్ లో జరిగిన సేల్స్ ని కంపేర్ చేస్తున్నాం. ఎప్పుడు అంటే కరస్పాండింగ్ పీరియడ్ తో సేల్స్ తో కంపేర్ చేసుకుని మనం షార్ట్ సేల్స్ కనుక్కుంటాం. షార్ట్ సేల్స్ కనుక్కున్నంత మాత్రం సరిపోదు. మనం దాని మీద ఎంత గ్రాస్ ప్రాఫిట్ మనం లాస్ అయ్యామో కోల్పోయామో తెలియాలి. కాబట్టి ఆ షార్ట్ సేల్స్ ఇంటూ రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ అప్లై చేసుకుంటాం అనమాట. ఓకే, దానికి అడ్మిజబుల్ ఎక్స్పెన్సెస్ లీస్ట్ ఆఫ్ దీస్ అని చెప్తాము. లీస్ట్ ఆఫ్ 3 వాటిల్లో ఏదైతే తక్కువ ఉందో అడ్మిజబుల్ ఎక్స్పెన్స్ దాన్ని మనం యాడ్ చేస్తాము. తర్వాత మనకి సేవింగ్స్ ఏమైనా ఉంటే కనుక లెస్ చేసుకుంటాము. దాంతో వచ్చేది మనకి గ్రాస్ క్లెయిమ్. ఓకే, క్యాలిక్యులేషన్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ చూడండి ఏమేమి రాద్దాం అంటే ఫస్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఆర్జీపీ. ఆర్జీపీ అంటే రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్. నెక్స్ట్ ఒక్కొక్క స్టెప్ మీకు అర్థం కావడానికి రాస్తున్నాను. నెక్స్ట్ దీని తర్వాత క్యాలిక్యులేషన్ ఆఫ్ షార్ట్ సేల్స్. ఇంకా సమ్లోకి వెళ్ళలేదండి, ఏం కనుక్కోవాలని చెప్తున్నా. షార్ట్ సేల్స్ తర్వాత ఏం చేస్తాము, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇలా ఒక్కొక్క స్టెప్ గుర్తు పెట్టుకుంటే ఈజీగా ఉంటది. క్యాలిక్యులేషన్ ఆఫ్ లాస్ ఆఫ్ జీపీ. లాస్ ఆఫ్ జీపీ దేని మీద అండి, ఆన్ షార్ట్ సేల్స్. షార్ట్ సేల్స్ మీద లాస్ ఆన్ జీపీ కనుక్కుంటాము. తర్వాత దీనికి ఏం యాడ్ చేస్తామండి, యాడ్ అడ్మిజబుల్ ఎక్స్పెన్సెస్. అడ్మిజబుల్ ఎక్స్పెన్సెస్ ఎక్స్పెన్సెస్ ఓకే, యాడ్ చేస్తాం. ఇంతవరకు చేస్తే మళ్ళీ ఇంకా ఏమైనా ఉంటే కనుక లెస్ చేసుకుంటాము. లెస్
సేవింగ్స్ ఏమైనా ఉంటే ఈ చార్జెస్ లో సేవింగ్స్ ఏమైనా ఉంటే సేవింగ్స్ లెస్ చేస్తాము. ఇవల్లా చేస్తే నువ్వు ఫైండ్ అవుట్ చేసేది ఏంటి అంటే గ్రాస్ క్లెయిమ్ వచ్చేస్తండి ఇక్కడికి. మనకి గ్రాస్ క్లెయిమ్ వచ్చేస్తాయి. మనకి గ్రాస్ క్లెయిమ్ వచ్చేస్తే అయిపోదు మనకి లెక్క. గ్రాస్ క్లెయిమ్ నుంచి మనం నెట్ క్లెయిమ్ కి రీచ్ అవ్వాలి. నెట్ క్లెయిమ్ కి రీచ్ అవ్వాలి. నెట్ క్లెయిమ్ కి రీచ్ అవ్వాలి అంటే ఎలా వస్తుంది నెట్ క్లెయిమ్ అంటే పాలసీ వాల్యూ పాలసీ వాల్యూ డివైడెడ్ బై ఇన్సూరబుల్ వాల్యూ ఇన్సూరబుల్ వాల్యూ ఇంటూ గ్రాస్ క్లెయిమ్. ఇది చేస్తే నీకు నెట్ క్లెయిమ్ వస్తుంది. గ్రాస్ క్లెయిమ్ క్లియరా? అయితే నీకు పాలసీ వాల్యూ ఆల్రెడీ నీకు సమ్ లో ఇచ్చేసారు. గ్రాస్ క్లెయిమ్ నువ్వు కనుక్కుంటావు. ఎట్లా నేను చెప్పాను, షార్ట్ సేల్స్ కనుక్కుని ఆర్జీపీ కనుక్కుని అలా అప్లై చేసుకుని అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేసుకుని మనం సేవింగ్స్ లెస్ చేస్తే గ్రాస్ క్లెయిమ్ వస్తుంది. మరి కావాల్సింది ఏంటి? ఇన్సూరబుల్ వాల్యూ కావాలి. ఇన్సూరబుల్ వాల్యూ కావాలి అంటే ఇదిగోండి యారో మార్క్ వేస్తున్నా. ఎలా వస్తుంది ఇన్సూరబుల్ వాల్యూ అంటే ఇదిగోండి యారో మార్క్ కంటిన్యూషన్. అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్ అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్ ఇంటూ రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ ఆర్జీపీ. అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్ అంటే ఏంటి అంటే బ్రాకెట్ లో రాద్దామండి మీకు అర్థం కావడానికి. ప్రిసీడింగ్ టు డేట్ ఆఫ్ ఫైల్, రైట్? అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్ అంటే మనకి ఇక్కడ ఇచ్చారు కదండి పాయింట్, ఇదిగోండి ఇది ఈ 6,60,000 రూపీస్. దీన్ని అడ్జస్ట్ చేయాలి. ఏంటి అడ్జస్ట్ అంటే ఇక్కడ ఇచ్చారు కదండి ఇంక్రీజ్ ఇన్ టర్న్ ఓవర్, దీన్ని 10+10% చేస్తే అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్ అవుతుంది. దీని మీద మనం రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ అప్లై చేస్తే మనకు వచ్చేది ఏంటి అంటే ఇన్సూరబుల్ వాల్యూ అందుకోసం ఇచ్చారు ఇన్ఫర్మేషన్, రైట్? మీకు ఇక్కడ ఏంటి అంటే యాన్యువల్ టర్న్ ఓవర్ జనరల్ గా ఇచ్చారని 6 lakhs. దీన్ని అడ్జస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. దీన్ని దేంతో కూడా మనం కంపేర్ చేయబోవటం లేదు. దీంతో మనం జస్ట్ ఆర్జీపీ కనుక్కుంటాము. ఆర్జీపీ ట్రెండ్ ఏదైనా ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఉంటే దాన్ని అప్పుడు ఆర్జీపీకి పెంచడం లేదా తగ్గించడం చేస్తాం. ఇంతే టోటల్ గా. ఇప్పుడు మనం లెక్క స్టార్ట్ చేయబోతున్నాము. ఇదిగోండి ఫస్ట్ మనం ఏం చేయబోతున్నాము అంటే షార్ట్ సేల్స్ మీద గ్రాస్ ప్రాఫిట్ ఎంత లాస్ అయ్యామో కనుక్కోబోతాం. హెడ్డింగ్ పెడదాం. లాస్ ఆఫ్ జీపీ ఆన్ షార్ట్ సేల్స్. ఒక్క ఈక్వేషన్ లో మనం చెప్పేద్దాం, ఎందుకంటే మనకు టైం చాలా తక్కువ ఉంటది కాబట్టి మనం సింపుల్ గా చేయాలి. లాస్ ఆఫ్ జీపీ ఆన్ షార్ట్ సేల్స్, రైట్? నీకు షార్ట్ సేల్ అనగానే నువ్వేం చేస్తున్నావు? షార్ట్ సేల్ అనగానే నువ్వు కరస్పాండింగ్ పీరియడ్ సేల్స్ తర్వాత మైనస్ యాక్చువల్ సేల్స్, అవునా? కరస్పాండింగ్ పీరియడ్ సేల్స్ ఎంత ఇచ్చారండి మీకు? ఒక్క ఈక్వేషన్ లో చెప్పేస్తున్నాను, అర్థం చేసుకోండి. నేను 1కి 4 సార్లు చదువుతున్నా. కరస్పాండింగ్ పీరియడ్ లో సేల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇది మనకి ఇదిగోండి టర్న్ ఓవర్ డ్యూరింగ్ ద డిస్ట్రిబ్యూషన్ పీరియడ్ ఏమో 67,500. తర్వాత మీకు ఇక్కడ ఇచ్చారు చూడండి స్టాండర్డ్ టర్న్ ఓవర్ ఫర్ కరస్పాండింగ్ మంత్స్ ఇన్ ద ఇయర్ ప్రిసీడింగ్ ద డేట్ ఆఫ్ ఫైర్ 2,25,000 రూపీస్. కరస్పాండింగ్ మంత్స్ అన్నారు, గుర్తుపెట్టుకోండి. అంటే సెప్టెంబర్ టు మనకి 6 months పీరియడ్ లో జరిగినటువంటి సేల్స్ యాక్చువల్ సేల్స్ అయితే దానికి ముందున్నటువంటి సేమ్ పీరియడ్ అన్నమాట 2,25,000 రూపీస్. దాన్ని మనం అప్లై చేయబోతున్నాం. ఇప్పుడు లాస్ ఆఫ్ జీపీ ఆన్ షార్ట్ సేల్స్ కనుక్కోబోతున్నాము. ఇది కనుక్కోవడానికి ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలండి? ఆర్జీపీ కనుక్కోవాలి. ఆర్జీపీ ఫార్ములా ఏంటి అంటే నెట్ ప్రాఫిట్ ప్లస్ ఇన్ష్యూర్డ్ స్టాండింగ్ చార్జెస్ బై టర్న్ ఓవర్ ఇంటూ 100. యాక్చువల్ గా ఆర్జీపీకి మనం ఏం రాస్తాం ఫార్ములా? జీపీ డివైడెడ్ బై టర్న్ ఓవర్ ఆర్ సేల్స్ ఇంటూ 100 అంటాం. ఇప్పుడు గ్రాస్ ప్రాఫిట్ అంటే ఎలా వస్తుందండి? గ్రాస్ ప్రాఫిట్ మనకి ఇదిగోండి ఇది ట్రేడింగ్ అకౌంట్ అయితే మనకి 2 GP ఆల్రెడీ చెప్పాను నేను ప్రీవియస్ వీడియోలో, మళ్ళీ రాస్తున్నా. బై జీపీ ఇక్కడ రాసుకుంటాను, అవునా? అయితే ఇక్కడికి మనం లెస్ ఎక్స్పెన్సెస్ ని మనం లెస్ చేస్తే P&L అకౌంట్ లో నువ్వు నెట్ ప్రాఫిట్ కి రీచ్ అవుతావు, అవునా? గ్రాస్ ప్రాఫిట్, ఓకేనా?
గ్రాస్ ప్రాఫిట్. ఈ గ్రాస్ ప్రాఫిట్ లోంచి ఎక్స్పెన్సెస్ లెస్ చేస్తే నువ్వు నెట్ ప్రాఫిట్ కి యాడ్ అవుతావు. అయితే ఆ నెట్ ప్రాఫిట్ కి నువ్వు ఎక్స్పెన్సెస్ యాడ్ చేస్తే వచ్చేది ఏమిటంటే జీపీ. సో మనకి ఏంటి, ఇన్ఫర్మేషన్ ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టే మనం రాసుకోవాలి కాబట్టి మనకి నెట్ ప్రాఫిట్ ప్లస్ ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్. నేను మొన్న క్లాస్ లో చెప్పాను దీని ప్రీవియస్ వీడియోలో, స్టాండింగ్ చార్జెస్ అంటే ఏంటి, ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ అంటే ఏంటి అని. అంటే మనకి ఫైర్ యాక్సిడెంట్ జరిగినా కూడా కొన్ని చార్జెస్ ను మనం తప్పించుకోలేము, అవి ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ అంటాం మనం అవి. సో నెట్ ప్రాఫిట్ ప్లస్ ఇన్సూర్డ్ ఛార్జింగ్ స్టాండింగ్ చార్జెస్ ఎంతో చూద్దామండి. ఇదిగోండి, నెట్ ప్రాఫిట్ 36,000, ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ 72,000. 36,000, 72,000. ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ మిస్ చేశారు వీళ్ళు, ఆల్ ఇన్సూర్డ్ చార్జెస్ కూడా ఇచ్చారు, ఆల్ ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ కూడా ఉన్నాయండి, లేదంటే అన్ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ ఉన్నాయి. ఇక్కడ మిస్ అయింది పాయింట్, అన్ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ మిస్ అయింది, 6,000 రూపీస్. అన్ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ 6,000 రూపీస్ మిస్ చేశారు మన బోర్డ్ బుక్ లో, అదొకటి రాసుకోండి. ఇప్పుడు నెట్ ప్రాఫిట్ 36,000, ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ 72,000. సో 36,000 ప్లస్ 72,000 డివైడెడ్ బై మన టర్న్ ఓవర్ వచ్చేటప్పటికి చూడండి ఒకసారి, ఇదిగోండి టర్న్ ఓవర్ 6 lakh రూపీస్. ఇది జనరల్ గా ఆ సంస్థలో ఆ అకౌంటింగ్ పీరియడ్ లో జరిగినటువంటి టర్న్ ఓవర్ 6 lakh రూపీస్. దీనికి ట్రెండ్ ఏమి మనం యాడ్ చేయడం అవి చేయకూడదు. 36,000 డివైడెడ్ బై ప్లస్ 36,000 ప్లస్ 72,000 బై 6 lakhs ఇంటూ 100, 18% వచ్చిందండి. దీనికి ఇప్పుడు మనం ట్రెండ్ అప్లై చేయాలి. ఏం చెప్పారు, ట్రెండ్ ఏమైనా ఉందా? ఇదిగోండి, ఇంక్రీజ్ ఇన్ రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ 2%. పర్సెంట్ కి పర్సెంట్ యాడ్ చేయడమే డైరెక్ట్ గా. ఇదిగోండి 2% యాడ్ చేయండి దీనికి, 20%. రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ నీకు ఎంత అంటే 20%. ఇంతవరకు తీసుకున్న తర్వాత ఇప్పుడు లాస్ ఆఫ్ జీపీ మనం కనుక్కోబోతున్నాము ఆన్ షార్ట్ సేల్స్. లాస్ ఆఫ్ జీపీ ఆన్ షార్ట్ సేల్స్, రైట్. ఇప్పుడు మనం షార్ట్ సేల్స్ ఎలా వస్తాయి అంటే నీకు ఇదిగోండి, స్టాండర్డ్ టర్న్ ఓవర్ ఫర్ కరస్పాండింగ్ పీరియడ్ 2,25,000 రూపీస్. అదే ఈ సంవత్సరం గనక యాక్సిడెంట్ జరగకపోతే 10% ఇంక్రీజ్ అయ్యి ఉండేవట. అదనమాట ఇక్కడ మీనింగ్. ఈ సంవత్సరం యాక్సిడెంట్ జరగకపోతే, లాస్ట్ ఇయర్ 2,25,000 రూపీస్ ఉంది ఇదే పీరియడ్ లో, ఈ సంవత్సరం కనుక యాక్సిడెంట్ జరగకపోతే ఆ 10% యాడ్ అయ్యి ఉండేవి అంటున్నారు. సో మనం ఏం చేయాలి అంటే 2,25,000 రూపీస్ ప్లస్ 10% ఇలా రాసుకోండి ఒక ఈక్వేషన్ లో. దీంట్లో ఏంటి, 10% యాడ్ చేసుకుని మైనస్ యాక్చువల్ సేల్స్ ఎంత మనకి, ఇదిగోండి యాక్చువల్ సేల్స్ 67,500 రూపీస్. 67,500 రూపీస్ రాసుకోండి ఇక్కడ, 67,500 రూపీస్. ఒక ఈక్వేషన్ లో తేల్చేస్తాం, అర్థమైందా? ఇవేంటి అంటే కరస్పాండింగ్ పీరియడ్ సేల్స్, ఇంక్రీజింగ్ 10, అదే యాక్సిడెంట్ జరగకపోతే ఈ పీరియడ్ లో అయితే గనక ఒక 10% యాడ్ అయ్యి మనకి సేల్స్ జరిగేవి. సో ఆ సేల్స్ మైనస్ 67,500, దీంతో మనకి షార్ట్ సేల్స్ వచ్చేస్తాయి. ఓకే, ఇంటూ ఎంత గ్రాస్ ప్రాఫిట్ మనం లాస్ అయ్యామో తెలుస్తుంది, 20%. క్లియరా? అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఫస్ట్ ఆర్జీపీ కనుక్కున్నాం, రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ కనుక్కున్నాము. తర్వాత షార్ట్ సేల్స్ అండి, ఇది మొత్తం షార్ట్ సేల్స్. ఈ షార్ట్ సేల్స్ మీద ఆర్జీపీ కనుక్కుంటే మనకి ఈ పాయింట్ కి ఆన్సర్ వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇది చేస్తున్నాం మనం. ఇది ఫస్ట్ స్టెప్ అండి, మనం ఆన్సర్ వచ్చేస్తుంది దీనికి, రైట్. సో ఈజ్ ఈక్వల్ టు, కొంచెం దూరంగా ఒకే ఈక్వేషన్ లో అప్లై చేసేస్తున్నాను, 2,25,000 ప్లస్ 10%, ఓకే, మైనస్ 67,500 రూపీస్ ఇంటూ 20%, 36,000 రూపీస్. 36,000 రూపీస్. ఇది ఏంటి అంటే పైన ఆల్రెడీ నేను హెడ్డింగ్ పెట్టాను, ఇదిగోండి ఆల్రెడీ హెడ్డింగ్ పెట్టాను, లాస్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ ఆన్ షార్ట్ సేల్స్. ఇంతవరకు వచ్చేసింది మనకి పాయింట్, 36,000 రూపీస్. క్లియరా? 36,000, రైట్. ఇప్పుడు మనం దీనికి యాడ్, ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అనమాట. యాడ్, ఇదిగోండి యాడ్ అడ్మిజబుల్ అడిషనల్ ఎక్స్పెన్సెస్. ఓకే, అంటే బ్రాకెట్ లో లీస్ట్ ఆఫ్ బిలో,
లీస్ట్ ఆఫ్ బిలో 3, లీస్ట్ ఆఫ్ బిలో 3 బ్రాకెట్ లో రాస్తున్నానండి. బిలో 3 ఆ మూడేంటి ఇక్కడ రాద్దాం. ఫస్ట్ వన్ యాక్చువల్ అడిషనల్ ఎక్స్పెన్సెస్. యాక్చువల్ అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఎంత చూద్దామండి. ఇదిగోండి, ఇంక్రీజ్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి, మనకి సేల్స్ జరగడానికి అంటే ఇండెమ్నిటీ పీరియడ్ లో కూడా తగ్గకుండా సేల్స్ జరగడానికి 12,000 రూపాయలు ఖర్చు పెట్టాము అవి అనమాట యాక్చువల్ అడిషనల్ ఎక్స్పెన్సెస్ అంటే 12,000 రూపీస్. ఓకేనా, ఈ 36,000 కి యాడ్ చేయడం కోసం అనమాట, అర్థమవుతుందా. నెక్స్ట్ రెండో పాయింట్, యాక్చువల్ అడిషనల్ ఎక్స్పెన్సెస్ 12,000 రూపీస్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే యాక్చువల్ అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఇంటూ యాక్చువల్ అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఇంటూ నెట్ ప్రాఫిట్ ప్లస్ ఇన్ష్యూర్డ్ స్టాండింగ్ చార్జెస్ డివైడెడ్ బై నెట్ ప్రాఫిట్ ప్లస్ టోటల్ ఇన్ష్యూర్డ్ స్టాండింగ్ చార్జెస్. రైట్, ఇప్పుడు అప్లై చేద్దాం. సో 12,000 ఇంటూ నెట్ ప్రాఫిట్ 36,000 ప్లస్ ఇన్ష్యూర్డ్ స్టాండింగ్ చార్జెస్ 72,000 డివైడెడ్ బై మళ్ళీ 36,000 ప్లస్ మొత్తం ఆల్ స్టాండింగ్ చార్జెస్ వచ్చేటప్పటికి 72,000 ప్లస్ 6,000 రూపీస్. అన్ఇన్ష్యూర్డ్ అని నేను చేర్చాను చూసారా, మీకు బుక్ లో ఇవ్వలేదు, నేను రాశాను అది. ఇది ఈ టోటల్ అమౌంట్ మనం ఎంతో చూద్దాం. 36,000 ప్లస్ 72,000 డివైడెడ్ బై అంటే 1,08,000 రూపీస్ బై 1,14,000 ఇంటూ 12,000 రూపీస్ 11,368 వచ్చిందండి. 11,368 ఇంకొకసారి చూద్దాం. 36,000 ప్లస్ 72,000 డివైడెడ్ బై 1,08,000 కి ఒక 6,000 రూపీస్ యాడ్ చేస్తే 1,14,000 అంతేగా. సో 1,14,000 ఇంటూ 12,000 రూపీస్ ఇజ్ ఈక్వల్ టు 11,11,368 అండి. 11,11,368. రైట్, మూడోది ఏంటి అంటే సేల్స్ డ్యూ టు అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఇంటూ రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్. రైట్, సేల్స్ డ్యూ టు అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఇదిగోండి, మనకి ఈ 30,000 రూపీస్ కనుక సెపరేట్ గా ఇదిగోండి రెడ్యూస్డ్ టర్న్ ఓవర్ అవాయిడెడ్. ఓకే, తగ్గేటటువంటి టర్న్ ఓవర్ అవాయిడ్ అయిందంట. ఎందుకు అంటే అడిషనల్ ఎక్స్పెన్సెస్ వల్ల. అది ఎంత 30,000. ఈ పాయింట్ ఇవ్వకపోతే కనుక మనం యాక్చువల్ గా ఇండెమ్నిటీ పీరియడ్ లో ఏవైతే ఇచ్చామో ఈ పాయింట్ అప్లై చేసుకోవాలి, ఈ అమౌంట్ అప్లై చేసుకోవాలి. సో మనకి ఇచ్చారు కాబట్టి సేల్స్ డ్యూ టు అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఎంత అంటే 30,000 రూపీస్ ఇంటూ రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ నీకు ఎంత అండి 20% అప్లై చేయండి. సో 30,000 ఇంటూ 20% 6,000 రూపీస్, 6,000 ఇలా తీసుకోవాలి. లీస్ట్ ఆఫ్ 3. రైట్, ఎక్కడికి వచ్చా మనం పాయింట్ మళ్ళా చదువుతా ఒకసారి చూడండి. మనం స్టార్ట్ చేసాం సమ్ ఏంటి అసలు ఎక్కడి నుంచి రావాలి, మనం నెట్ క్లెయిమ్ కనుక్కుంటే అయిపోతుంది. సమ్ మనకి ప్రాబ్లం చేసేసినట్టే సొల్యూషన్. నెట్ క్లెయిమ్ కనుక్కోవాలి అంటే మనకి ఏం కావాలండి, నెట్ క్లెయిమ్ రావాలి అంటే నువ్వు ఇది రాసుకో. ఏంటి అంటే పాలసీ వాల్యూ డివైడెడ్ బై ఇన్సూరబుల్ వాల్యూ ఇంటూ గ్రాస్ క్లెయిమ్ రావాలి. ఒక్కొక్కటి చేద్దాం. పాలసీ వాల్యూ ఇచ్చేసారు, నువ్వు ఫైండ్ అవుట్ చేయాల్సింది గ్రాస్ క్లెయిమ్ ఒకటి, తర్వాత ఇన్సూరబుల్ వాల్యూ ఒకటి నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి. గ్రాస్ క్లెయిమ్ ఎలా వస్తుంది అండి, గ్రాస్ క్లెయిమ్ ఎలా వస్తుంది అంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ ఆర్జీబీ. ఫస్ట్ రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ కనుక్కున్న తర్వాత షార్ట్ సేల్స్ కనుక్కో, దానిని నువ్వు క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇదిగోండి లాస్ ఆఫ్ జీపీ ఆన్ షార్ట్ సేల్స్, ఈ ఆర్జీపీని షార్ట్ సేల్స్ మీద అప్లై చేయి. అర్థమవుతుందా.
అలా చేస్తే మనకు వచ్చిన అమౌంట్ ఏంటంటే ఇక్కడ హెడ్డింగ్ పెట్టా, లాస్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ ఆన్ షార్ట్ సేల్స్. అంటే ముందు రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ కనుక్కోవడానికి మనం ఈ ఫార్ములా అప్లై చేసాము. తర్వాత 18% వచ్చింది. ట్రెండ్ ఎనాలిసిస్ చూస్తే మనకు 2% అట, సో 20%. అంటే ఈ సంవత్సరం గనక మనకి ఏంటి 2% ఇంక్రీజ్ అయ్యింది అనుకున్నారు కాబట్టి 20%, లాస్ట్ ఇయర్ అయితే 18%. రైట్, అర్థమైంది కదా. తర్వాత ఏం చేసాం మనము, ఇదిగోండి ఈ పాయింట్ డైరెక్ట్ గా అప్లై చేసేసాను నేను. ఏంటి, లాస్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ కనుక్కోపోతున్నా. ఎలా కనుక్కోపోతున్నాను అంటే ఒక ఈక్వేషన్ వేసేసా నేను. ఇదిగోండి 2,25,000 రూపీస్ అంటే కరస్పాండింగ్ ఇయర్ సేల్స్ ఇవి. ఓకే, ప్లస్ 10% ట్రెండ్ ఇది. రైట్, దీంతో మనకి ఏమైపోతాయి, మనకి లాస్ట్ ఇయర్ కరస్పాండింగ్ పీరియడ్ లో ఉన్న సేల్స్ వచ్చేస్తాయి. మైనస్ యాక్చువల్ సేల్స్ అండి, 67,500 యాక్చువల్ సేల్స్. కరస్పాండింగ్ సేల్స్ లో నుంచి ఇంక్రీజింగ్ ట్రెండ్ కూడా అప్లై చేసిన తర్వాత ఈ ఈ సంవత్సరం డిస్ట్రప్షన్ పీరియడ్ లో చేసిన సేల్స్ తీసేస్తే వచ్చేవి షార్ట్ సేల్స్. ఇక్కడ వరకు నీకు షార్ట్ సేల్స్ వచ్చేస్తాయి, అవునా కదా. ఇంటూ 20%, ఆ షార్ట్ సేల్స్ మీద 20% మనం అప్లై చేస్తే సేల్స్ కాదండి మనకు కావాల్సింది, ప్రాఫిట్ ఎంత కోల్పోయామో కావాలి. కాబట్టి మనకి 36,000 ప్రాఫిట్ కోల్పోయాం అనమాట. ఎందుకు అంటే షార్ట్ సేల్స్ వల్ల. అది ఇక్కడ విషయం. అయితే ఈ 36,000 రూపాయలు మనకి గ్రాస్ క్లెయిమ్ కాదండి. ఈ 36,000 రూపాయలకి ఈ అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ లో లీస్ట్ ఆఫ్ ది, అంటే ఈ మూడింటిలో చిన్నది ఏదో తక్కువ ఏదో దాన్ని యాడ్ చేసి వచ్చేది ఏమవుతుంది అంటే, మళ్ళీ సేవింగ్స్ ఏమైనా ఉంటే లెస్ చేస్తే వచ్చేది గ్రాస్ క్లెయిమ్ అవుతుంది. అందుకోసం ఇదంతా చేసాము. ఒక్క స్టెప్ లో చెప్పేయాలి సమ్మంతా. పాలసీ వాల్యూ నెట్ క్లెయిమ్ రావాలి అంటే మన ఆన్సర్ ఇది. నెట్ క్లెయిమ్ రావాలి అంటే మనకి పాలసీ వాల్యూ డివైడెడ్ బై ఇన్సూరబుల్ వాల్యూ అంటే గ్రాస్ క్లెయిమ్. గ్రాస్ క్లెయిమ్ కావాలి అంటే మనం ఏం చేయాలి, షార్ట్ సేల్స్ కనుక్కోవాలి. షార్ట్ సేల్స్ మీద మనం రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ అప్లై చేసి ఎంత ప్రాఫిట్ కోల్పోయామో కనుక్కోవాలి. ఎంత ప్రాఫిట్ కోల్పోయాము అంటే నువ్వు 36,000 రూపీస్ ప్రాఫిట్ కోల్పోయావు, ఇంతటితో అయిపోవాలా. మనం ఏం చేయాలి అంటే లీస్ట్ ఆఫ్ ది అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్, మనం లీస్ట్ మూడిట్లో ఏదో దాన్ని యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత సేవింగ్స్ ఏమైనా ఉంటే లెస్ చేయాలి, అప్పుడు వచ్చేది నీకు గ్రాస్ క్లెయిమ్. రైట్, తర్వాత ఇన్సూరబుల్ వాల్యూ ఎలా వస్తుంది, చాలా చిన్న పాయింట్ అది చెప్తా, చాలా చిన్న పాయింట్, ఒక స్టెప్ లో అయిపోతుంది. కాకపోతే గ్రాస్ క్లెయిమ్ కనుక్కోవడమే నీకు కొంచెం కష్టం. సో నువ్వు ఈ 6,000 రూపాయలని దీనికి యాడ్ చేద్దాం. ఇక్కడ పెట్టాం కదండి యాడ్ అని, మనీ యాడ్ అని పెట్టాం కదా. అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేయాలి. దేనికి యాడ్ చేయాలి, ఇదిగోండి లాస్ ఆఫ్ జీపీకి యాడ్ చేయాలి. అంతే, 6,000 రూపీస్ యాడ్ చేస్తున్నాం. కొంచెం తగ్గిద్దాం సరే ఇక్కడ. ఆరు 6,000 రూపాయలు. ఇదిగోండి దేనికి యాడ్ చేశాను, దీనికి యాడ్ చేశాను. మిస్ అవ్వకూడదు, మన పాయింట్ కంటిన్యూషన్ మిస్ అవ్వకూడదు అనమాట. మొత్తం టోటల్ అమౌంట్ నీకు 42,000 రూపీస్ వచ్చింది. అయితే అయిపోవాలా లెక్క. ఇప్పుడు మనం దీంట్లో నుంచి మళ్ళా లెస్ అని రాసుకో. మైనస్ ఆర్ లెస్ ఏంటి అంటే సేవింగ్స్ ఇన్ స్టాండింగ్ చార్జెస్. సేవింగ్స్ ఇన్ స్టాండింగ్ చార్జెస్ చూసుకో ఎంత ఉన్నాయో. సేవింగ్స్ ఇన్ స్టాండింగ్ చార్జెస్ నీకు ఇక్కడ ఇచ్చారండి పారాగ్రాఫ్ లో. ఇదిగోండి ఇదిగోండి సేవింగ్స్ ఆఫ్ ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ 4,500 రూపీస్. ఇవి కూడా లెస్ చేసుకో. 4,500 కూడా లెస్ చేయి, 4,500. రైట్, 42,000 రూపీస్ మైనస్ 4,500 ఈజ్ ఈక్వల్ టు 37,500 రూపీస్. ఇది ఏంటి అంటే గ్రాస్ క్లెయిమ్ కి రీచ్ అయ్యావు నువ్వు. గ్రాస్ క్లెయిమ్ కి రీచ్ అయ్యావు. గ్రాస్ క్లెయిమ్. నేను రైటింగ్ అర్థం కాకపోయినా 3-4 సార్లు చెబుతున్నా. నా మాటలు వింటే అర్థం అవుతుంది రైటింగ్ కూడా. గ్రాస్ క్లెయిమ్ 37,500 వచ్చింది. ఇప్పుడు మనం కనుక్కోవాలి అంటే ఏంటి అంటే నెట్ క్లెయిమ్ కనుక్కోవడానికి ఇన్సూరబుల్ వాల్యూ మిస్ అయిందండి, అది కూడా కనుక్కోబోతున్నాము. చాలా చిన్న స్టెప్ అది. ఇదిగోండి సెకండ్ అందాం దీన్ని, దీన్ని ఫస్ట్ అందాము. దేన్ని ఫస్ట్ అందాము, ఇదిగోండి లాస్ ఆఫ్ జీపీ అన్న దాన్నేమో ఫస్ట్ అందామండి. ఇప్పుడు సెకండ్ పాయింట్ కనుక్కుంటున్నాను నేను. ఏంటి, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇన్సూరబుల్ వాల్యూ. అంటే అసలు ఎంతకి మనం ఇన్సూరెన్స్ చేపించాము అని, ఇది మీనింగ్. రైట్, దీనికి ఏం కావాలి అంటే యాక్సిడెంట్ జరిగే డేట్ కి ముందు ఉన్నటువంటి సేల్స్. యాక్సిడెంట్ జరిగే డేట్ కి ముందు ఉన్నటువంటి ఒక 12 months పీరియడ్ కి సేల్స్ ఇచ్చేటువంటి యాన్యువల్ టర్న్ ఓవర్ ఫర్ 12 months ఇమ్మీడియట్లీ ప్రిసీడింగ్ ద డేట్ ఆఫ్ ఫైర్. అంటే September 1st యాక్సిడెంట్ జరిగితే దానికి ముందు 12 నెలల కాలానికి ఇచ్చినటువంటి సేల్స్ 6,60,000 రూపీస్. దానికి మనం ట్రెండ్ అప్లై చేయాలి. అదే కనుక మనం ఈ సంవత్సరం అయితే కనుక 10% ఇంక్రీజ్ అయ్యి ఉండేది అని అర్థం. రైట్, సో ఇక్కడ రాద్దామండి.
ఇదిగోండి అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్ ఇంటూ ఆర్జీబీ. అడ్జస్టెడ్ యాన్యువల్ టర్న్ ఓవర్ అంటే మనకి 10% కదా, 6,60,000 రూపీస్ ప్లస్ 10% ఇంటూ ఆర్జీబీ 20% నీకు. సో డైరెక్ట్ గా వేసేద్దాం, టైం వేస్ట్ చేయకూడదు, ఇంకో స్టెప్ తీసుకుని డైరెక్ట్ గా రాసేయాలి. 10% ఇంటూ 20%, 6,60,000 ప్లస్ 10% ఇంటూ 20% అండి, 1,45,200 రూపీస్. మళ్ళీ చూద్దాం, 6,60,000 ప్లస్ 10% ఇంటూ గ్రాస్ ప్రాఫిట్ 20% మనకి 1,45,200 రూపీస్ అండి. ఏంటి అంటే మనకి వచ్చింది ఇప్పుడు దీంట్లో 1,45,200 రూపీస్ ఏంటి అంటే మనకి గ్రాస్ క్లెయిమ్. ఇదిగోండి ఈ రెండు అమౌంట్స్ కోసం ఇంత తిప్పలు పడ్డాం. ఇదిగోండి ఈ రెండు. ఇప్పుడు మనం నెట్ క్లెయిమ్ కనుక్కుందాం. అయిపోయింది. నెట్ క్లెయిమ్ ఈజ్ ఈక్వల్ టు పాలసీ వాల్యూ డివైడెడ్ బై ఇన్సూరబుల్ వాల్యూ ఇంటూ గ్రాస్ క్లెయిమ్. పాలసీ వాల్యూ చూసుకోండి ఎంత మనకి సమ్లో. పాలసీ వాల్యూ 1,08,900 రూపీస్. ఇదిగోండి సమ్ ఇన్ష్యూర్డ్ 1,08,900 రూపీస్. 1,08,900 రూపీస్ డివైడెడ్ బై ఇన్సూరబుల్ వాల్యూ ఇప్పుడు నువ్వు ఫైండ్ అవుట్ చేసావు 1,45,200 రూపీస్ ఇంటూ గ్రాస్ క్లెయిమ్ వచ్చేటప్పటికి ఇందాక నుంచి కనుక్కుంటున్నాగా మనం కష్టపడి. ఇదిగోండి 37,500. ఇదిగోండి కావాలంటే ఇక్కడ రాస్తా, ఇది గ్రాస్ క్లెయిమ్ రైట్. ఈ 1,45,200 రూపీస్ ఏంటండి ఇన్సూరబుల్ వాల్యూ రైట్. గ్రాస్ క్లెయిమ్ ఎంత అన్నాము 37,500. 37,500 అంతే. ఎంతైతే వస్తే అది నెట్ క్లెయిమ్ అన్నమాట. ఓకే, 1,08,200 రూపీస్ బై 1,45,200. మళ్ళీ చేద్దామండి, 1,08,900 డివైడెడ్ బై 1,45,200 ఇంటూ 37,500 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 28,125 రూపీస్. 28,125 రూపీస్. ఒకసారి చూద్దామండి, ఇదిగోండి ఓకేనా. అదే మనకి ఇక్కడ మనం సమ్ చేస్తే ఇలా చేస్తే ఇలా వచ్చి ఓకే చూసుకోండి ఒకసారి. ఓకే, ఇప్పుడు మనం జూన్ 2023 పేపర్లో ఇచ్చిన సమ్కి వెళ్తున్నాను నేను. జూన్ 2023 జూన్ 2023 ఎక్కడ ఉందండి? జూన్ 2023 జూన్ 2023 కాదు, జూన్ 2024 ఇది. చూద్దాం ఇదే కాదా, జూన్ 2024 అయినా. 6th ప్రాబ్లం ఇదిగోండి, ఒకసారి పేపర్ చూపిస్తాను మీకు. ఇది జూన్ 2024 పేపర్లో మీకు లాస్ట్ వీక్ కాబట్టి ఈ సంవత్సరం మీకు జూన్ 2025లో లాస్ ఆఫ్ ప్రాఫిట్ ఇస్తారని నేను గెస్ట్ చేస్తున్నా. మీరు లాస్ ఆఫ్ స్టాక్ కూడా చూసుకోండి, లాస్ ఆఫ్ ప్రాఫిట్ ఇస్తారనుకుంటున్నా. ఎందుకంటే December 24, December 23లో మీకు లాస్ ఆఫ్ స్టాక్ ఇచ్చారు. సో నేను అనుకుంటున్నా జూన్ 2024లో ఇది ఇచ్చారు కాబట్టి ఇప్పుడు కూడా లాస్ ఆఫ్ స్టాక్ ఇస్తారని నా అంచనా. రైట్, ఇదిగోండి 6th లో బి 7 మార్క్స్ చూద్దాం. సేమ్ నేను ఒక ఎగ్జామ్ ప్రాబ్లం చెప్పాలి అంటే సిమిలర్ గా ఉండేదే నేను మీకు బోర్డ్ బుక్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. అది ఎక్స్ప్లెయిన్ చేసినాకే నేను ఎగ్జాంపుల్ ప్రాబ్లం చెప్తున్నా. చూడండి ఒకసారి. ఫినాన్షియల్ ఇయర్ ఎండ్స్ ఆన్ 31st March విత్ సేల్స్ 25 lakh రూపీస్ అంటే నువ్వు రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ కనుక్కోవడానికి చెప్తున్నాడు. తర్వాత డేట్ ఆఫ్ ఫైర్ 1st September ఫాలోయింగ్, ఇందాక చెప్పిన లెక్క కూడా అదే కదా. పీరియడ్ ఆఫ్ ఇంటరప్షన్ 1st September to 1st February 6 months అట. నెట్ ప్రాఫిట్ 2,75,000. తర్వాత స్టాండింగ్ చార్జెస్ 3 lakh రూపీస్. అన్ఇన్ష్యూర్డ్ స్టాండింగ్ చార్జెస్
50,000 రూపీస్ అండి. అన్ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ 50,000 రూపీస్. తర్వాత సమ్ ఇన్సూర్డ్ 6,16,000 రూపీస్. మన పాలసీ వాల్యూ 6,16,000 రూపీస్. తర్వాత స్టాండర్డ్ టర్న్ ఓవర్ ఫర్ కరస్పాండింగ్ మంత్స్. స్టాండర్డ్ టర్న్ ఓవర్ ఫర్ కరస్పాండింగ్ మంత్స్ ఎందుకు అంటే ఇది షార్ట్ సేల్స్ కనుక్కోవడానికి యూజ్ అవుతుంది. దీంతో మనం షార్ట్ సేల్స్ ఫైండ్ అవుట్ చేస్తాము. షార్ట్ సేల్స్ టర్న్ ఓవర్ ఇన్ పీరియడ్ ఆఫ్ ఇంటరప్షన్. షార్ట్ సేల్స్ కనుక్కోవడానికి ఈ రెండు కావాలి, రైట్? తర్వాత యాన్యువల్ టర్న్ ఓవర్ దట్ ఈస్ 12 months ప్రిసీడింగ్ ద ఫైర్ 28 lakhs. ఇది ఎందుకండి? గ్రాస్ ఇన్సూరబుల్ వాల్యూ కనుక్కోవడానికి యూజ్ అవుతుంది. ఇన్సూరబుల్ వాల్యూ దీన్ని అడ్జస్ట్ చేయాల్సి ఉంటే చేయాలి. అడ్జస్టెడ్ టర్న్ ఓవర్ ఏమైనా ఇస్తే కనుక పర్సంటేజ్ దీనికి అడ్జస్ట్ చేయాలి. ఇది ఇన్సూరబుల్ వాల్యూ కనుక్కోవడానికి. తర్వాత ఎంకర్డ్ అడిషనల్ ఎక్స్పెన్సెస్ 50,000 రూపీస్ అండి. ఇది ఎందుకు అమౌంట్ అంటే అడ్మిజబుల్ ఎక్స్పెన్సెస్ కనుక్కోవడానికి. ఇది అడ్మిజబుల్ ఎక్స్పెన్సెస్ కి. తర్వాత ఇవి ఏంటి అంటే సేవింగ్స్, రైట్? ఇది సేవింగ్స్. రెడ్యూస్డ్ టర్న్ ఓవర్ అవాయిడెడ్ త్రూ అడిషనల్ ఎక్స్పెన్సెస్ 1,50,000 రూపీస్, రైట్? తర్వాత స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ క్లాస్ స్టిప్యులేటెడ్ ఇంక్రీజ్డ్ టర్న్ ఓవర్ 10% అండి. అంటే ఆర్జీపీకి మనం ఆర్జీపీ కనుక్కుని దీన్ని యాడ్ చేస్తాము. అలాగే మనకి ఇంక్రీజ్ ఇన్ గ్రాస్ ప్రాఫిట్ అంటే ఆర్జీబీ 2% యాడ్ చేస్తామండి. మనకి ఇచ్చినటువంటి సేల్స్ ఏవైతే ఉన్నాయో యాన్యువల్ సేల్స్ ప్రిసీడింగ్ ద డేట్ ఆఫ్ ఫైర్ అన్నాం కదండి, దానికి. తర్వాత కరస్పాండింగ్ మంత్ ఇయర్ సేల్స్ ఏవైతే ఉన్నాయో షార్ట్ సేల్స్ కనుక్కునేటప్పుడు దానికి దీన్ని యాడ్ చేస్తాం 10%. ఓకేనా? సిమిలర్ ప్రాబ్లమ్స్ నేను ఎందుకు తీసుకుంటున్నాను అంటే ఒకసారి అక్కడ చేసిన తర్వాత ఇది మీరే సింపుల్ గా చేసేయచ్చు. ఆ సమ్ ఉంటే కనుక డౌట్ వస్తేనే చూసుకోండి ఈ వీడియో, రైట్? చూద్దాం చూడండి. ఫస్ట్ ఇంకా సమ్ లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్. ఫస్ట్ స్టెప్ ఏం చెప్పానండి నేను? ఫస్ట్ పాయింట్ మనం ఏం కనుక్కోబోతున్నాం? మనం లాస్ ఆఫ్ జీపీ ఆన్ షార్ట్ సేల్స్ కనుక్కోబోతున్నాను. ఆన్ షార్ట్ సేల్స్. సో నువ్వు ఫస్ట్ ఆర్జీపీ కనుక్కో. ఆర్జీపీ కనుక్కోవడానికి నీకు ఏంటి? నెట్ ప్రాఫిట్ ఎన్పి ప్లస్ ఇన్ష్యూర్డ్ స్టాండింగ్ చార్జెస్ డివైడెడ్ బై టర్న్ ఓవర్ ఇంటూ 100. ఓకే, నెట్ ప్రాఫిట్ ఎంత ఇచ్చారండి నీకు? చూడండి చక్కగా ఉంది లెక్క. సేమ్ ఇంతకు ముందు నేను చెప్పిన లెక్క ఈ వీడియోలో మన స్టార్టింగ్ లో చెప్పింది చూసారంటే ఇది మీరు ఓన్ గా చేయొచ్చు. నెట్ ప్రాఫిట్ 2,75,000 రూపీస్. ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ 3 lakhs. తర్వాత 25 lakhs ఏమో మనకి సేల్స్. 2,75,000, 3 lakhs, 25,000. 2,25,000 2,75,000 2,75,000 rupees plus 3 lakh rupees plus 25 lakhs into 100. ఓకే, 2,70,000 క్యాల్సీలోకి వెళ్ళానండి. 2,75,000 plus 3 lakhs divided by 25 lakhs 100. 25 lakhs into 100. 23% వచ్చింది మనకి. 23% గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది మనకి. ఇంక్రీజింగ్ ట్రెండ్ అన్నారు కాబట్టి ప్లస్ 2% యాడ్ చేస్తే నీకు ఆర్జీబీ 25% వచ్చిందండి. ఇది నీకు ఆర్జీబీ, ఇది వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాము? ఈ పాయింట్ లోకి వెళ్తున్నాం. లాస్ ఆఫ్ జీపీ ఆన్ షార్ట్ సేల్స్. నీకు షార్ట్ సేల్స్ కావాలి. షార్ట్ సేల్స్ కావాలి అంటే ఇన్ఫర్మేషన్ చూసుకో. ఇక్కడ మనకి యాక్చువల్ సేల్స్ ఇండెమ్నిటీ పీరియడ్ సేల్స్ వచ్చేటప్పటికి ఇక్కడ ఎక్కడ ఉన్నాయి? ఇండెమ్నిటీ పీరియడ్ సేల్స్ ఇవ్వండి 2,25,000 రూపీస్. ఈ 7,50,000 రూపీస్ ఏమో మనం కంపేర్ చేయబోతున్నాము. ట్రెండ్ ఏమైనా ఉందా అంటే ఇదిగోండి 10% ఇంక్రీజింగ్ ట్రెండ్ లో ఉంది, రైట్? ఈ 3 పాయింట్స్ తీసుకో, రైట్? ఇక్కడ రాసుకోండి, లేకపోతే మనకి షార్ట్ సేల్స్ ఇంటూ 25% అప్లై చేయబోతున్నాం. ఎలా వస్తాయి నీకు? అడ్జస్టెడ్ టర్న్ ఓవర్ కావాలి. అడ్జస్టెడ్ టర్న్ ఓవర్ కావాలి అంటే 10% ఇంక్రీజింగ్ తీసుకుంటాం కదా. ఇదిగోండి 7,50,000 రూపీస్ ఒక్కటే స్టెప్ లో రాసేసాను నేను. ఇప్పుడు కూడా అలాగే రాసిన. 7,50,000 రూపీస్ కరస్పాండింగ్ సేల్స్ ప్లస్ 10% ఇంక్రీజింగ్ ట్రెండ్. వీటిలో నుంచి మైనస్ ఈ సంవత్సరం మనకి ఎంతండి?
25,000 rupees indemnity period sales 2 lakh 25,000 rupees indemnity sales ఇదిగోండి into 25% అంతే డైరెక్ట్ కేసేసి 7,50,000 rupees plus 10% minus 2,25,000 rupees into 25%. ఒక్క స్టెప్ లో ఆన్సర్ తీసినాం 1,50,000 వచ్చింది. ఇదిగోండి ఇక్కడ రాద్దాం 1,50,000 రూపీస్ వచ్చింది. అయిపోలా. ఇది ఏంటండి ఈ పాయింట్ ఏంటి, దీని పేరేంటి? మీరు ఇలా అంతా ఆరో మార్క్ పెట్టి రాయదు, మీకు అర్థం కావడానికి చెబుతున్నా నేను. లాస్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ దేని మీద? ఆన్ షార్ట్ సేల్స్. లాస్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్, ఇంత ప్రాఫిట్ మనం కోల్పోయాము సేల్స్ తగ్గడం వలన అని అర్థం. దీనికి మనం ఏం యాడ్ చేస్తాము? విన్నారంటే నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ కన్నా ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు ఉండాలి. యాడ్ లీస్ట్ ఆఫ్ అడ్మిజబుల్ ఎక్స్పెన్సెస్ రైట్. దీంట్లో ఫస్ట్ పాయింట్ తీసుకో. ఏంటి? లీస్ట్. ఇక్కడ అండర్లైన్ చేద్దామండి. ఇదంతా ఎందుకు? గ్రాస్ క్లెయిమ్ కనుక్కోవడానికి. గ్రాస్ క్లెయిమ్ కనుక్కున్న తర్వాత నెట్ క్లెయిమ్ కనుక్కోవడానికి చేస్తున్నాం మనం. ఫస్ట్ పాయింట్ ఏంటి? యాక్చువల్ అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఎంత అంటే చూద్దాం. ఇదిగోండి 11th పాయింట్ చూసుకోండి. ఇంకర్డ్ అడిషనల్ ఎక్స్పెన్సెస్ అమౌంటింగ్ 50,000 రూపీస్ విత్ సేవింగ్స్ వచ్చినప్పుడు 14,000. ఇప్పుడు వద్దు, తర్వాత చూద్దాం. ఇదిగోండి 50,000 రూపాయలు. నెక్స్ట్ రెండో పాయింట్, అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఇంటూ నెట్ ప్రాఫిట్ ప్లస్ ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ డివైడెడ్ బై నెట్ ప్రాఫిట్ ప్లస్ ఆల్ ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్. మనకు తెలుసండి నెట్ ప్రాఫిట్ మనం పైన కూడా ఆల్రెడీ రాసుకున్నాము. 2,75,000 రూపీస్ ప్లస్ 3 lakh రూపీస్ స్టాండింగ్ చార్జెస్ బై మళ్ళీ 2,75,000 రూపీస్ నెట్ ప్రాఫిట్ ప్లస్ చూద్దాం. ఇదిగోండి పాయింట్ ఎక్కడుందండి మీకు? ఇదిగో నెట్ ప్రాఫిట్ 2,75,000 ప్లస్ ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ 3 lakhs, అన్ఇన్సూర్డ్ స్టాండింగ్ చార్జెస్ 50,000. అప్పుడు టోటల్ స్టాండింగ్ చార్జెస్ వచ్చేటప్పటికి 3,50,000 రూపీస్ రాసు. అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఇంటూ అన్నారు కదా 50,000 రాద్దాం. 2,75,000 రూపీస్ ప్లస్ 3 lakhs బై 5,70,000 బై యాడ్ చేసి 6,25,000 వస్తుంది. బై 6,25,000 రూపీస్ ఇంటూ 50,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 46,000 రూపీస్ వచ్చింది. ఇంకో పాయింట్ ఉంది, అవ్వలేదు. ఇంకో పాయింట్ ఏంటంటే ఈ అడిషనల్ ఎక్స్పెన్సెస్ వలన ఎంత సేల్స్ జరిగినాయి అనేది కనుక్కొని దాని మీద గ్రాస్ ప్రాఫిట్. సో రాద్దాం. సేల్స్ డ్యూ టు అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఇంటూ ఆర్జీపీ రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్. చూద్దామండి. మనకి డైరెక్ట్ గా ఏమి ఇవ్వకపోతే కనుక మనం ఇంటరప్షన్ పీరియడ్ లో సేల్స్ తీసుకుంటాం. కానీ ఇచ్చారు ఇక్కడ, ఇదిగోండి రెడ్యూస్డ్ టర్న్ ఓవర్ అవాయిడెడ్ త్రూ అడిషనల్ ఎక్స్పెన్సెస్ వలన తగ్గేటటువంటి టర్న్ ఓవర్ వీళ్ళు ఎంత అంటే 1,50,000 రూపీస్ చేయగలిగారు సేల్స్. సో అది ఇవ్వకపోతే కనుక మనం ఇండెమ్నిటీ పీరియడ్ సేల్స్ తీసుకుంటాము. 1,50,000 రూపీస్ ఇంటూ రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ మీకు ఎంత వచ్చిందండి? మనకు పైన 25% అప్లై చేసుకోండి అంతే. ఇంకా వచ్చేసాం, సమ్ అయిపోయింది. 1,50,000 ఇంటూ 25%, సారీ 1,50,000 ఇంటూ 25%. సో 37,500 రూపీస్ వచ్చింది. 37,500 రూపీస్ రైట్. ఈ మూడిట్లో లీస్ట్ ఆఫ్ ఈ అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ అన్నాం కాబట్టి దీంట్లో లీస్ట్ 37,500. దానిని మనం దేనికి యాడ్ చేస్తామండి? షార్ట్ సేల్స్ మీద జీపీ కనుక్కున్నాం కదా, ఎంత కోల్పోయామో దానికి యాడ్ చేస్తున్నాం. ఇదిగోండి 37,500 రూపీస్ యాడ్. ఇదిగోండి రైట్ లింక్. మనం సమ్ చేసేటప్పుడు లింక్ అవ్వకూడదు, పైన ఏదైతే ఉందో దానికి మిస్ అవ్వకూడదు, లింక్ చేసుకుంటూ చేయాలి. 1,87,500 రూపీస్ వచ్చినాయి అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేస్తే. ఇప్పుడు దీంట్లో నుంచి మనం ఏం లెస్ చేయబోతున్నాము అంటే సేవింగ్స్ ఏమైనా ఉంటే సేవింగ్స్ ఇన్ స్టాండర్డ్ చార్జెస్, సేవింగ్స్
లెస్ అని పెట్టండి. ఇన్ స్టాండింగ్ చార్జెస్ ఎన్ని ఉన్నాయండి చూద్దాం. ఇదిగోండి క్లియర్ గా ఇచ్చారు పాయింట్. 11th పాయింట్ లో ఇచ్చారు 14,000 రూపీస్ లెస్ చేయండి. 14,000 రూపీస్. ఓకే, మైనస్ 14,000 రూపీస్. 1,73,500. 1,73,500 ఇది వచ్చింది ఏంటి అంటే మనకి గ్రాస్ క్లైమ్ కి రీచ్ అయ్యాము. మనం కనుక్కోవాల్సింది నెట్ క్లైమ్. అయిపోయింది కదా. ఇప్పుడు నెట్ క్లైమ్ ఎలా వస్తుంది? మర్చిపోయారా? ఫార్ములా మర్చిపోలేదు, పైన రాశానుగా. ఇన్సూరబుల్ వాల్యూ కూడా కావాలి ఇప్పుడు మనం. సో ఫస్ట్ స్టెప్ అయిపోయిందండి. ఇదిగోండి ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ స్టెప్ కనుక్కుంటున్నాము. గ్రాస్ క్లైమ్ కనుక్కున్న తర్వాత సెకండ్ స్టెప్. అసలు మనం ఈ ఫస్ట్ స్టెప్ దీనికి కన్నా ముందు ఇలా రాసుకుంటే బాగుంటది. ఏంటి అంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ గ్రాస్ క్లైమ్. గ్రాస్ క్లైమ్ రైట్. ఎందుకు అంటే నెట్ క్లైమ్ కనుక్కోవడానికి నెట్ క్లైమ్ ఈజ్ ఈక్వల్ టు పాలసీ అంటే సమ్ ఇష్యూడ్ అండి. పాలసీ వాల్యూ అంటే పాలసీ వాల్యూ డివైడెడ్ బై ఇన్సూరబుల్ వాల్యూ. ఇన్సూరబుల్ వాల్యూ ఇంటూ గ్రాస్ క్లైమ్. పాలసీ వాల్యూ ఇచ్చేసారు, గ్రాస్ క్లైమ్ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఇన్సూరబుల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయబోతున్నాము. ఇన్సూరబుల్ వాల్యూ కనుక్కుందాం. ఇన్సూరబుల్ వాల్యూ ఎలా వస్తుందండి? ఇన్సూరబుల్ వాల్యూ మనకి అడ్జస్టెడ్ యాన్యువల్ టర్నోవర్. యాన్యువల్ టర్నోవర్ ఇంటూ ఆర్జీపీ. అడ్జస్టెడ్ యాన్యువల్ టర్నోవర్ అంటే ఇదిగోండి, ఇది మనకి యాక్సిడెంట్ జరిగేటటువంటి డేట్ కి ముందు 12 నెలల కాలంలో జరిగినటువంటి సేల్స్ లాస్ట్ ఇయర్ అన్నమాట. ఇక్కడున్నాయి 28 lakhs. ఇదిగోండి 10th పాయింట్. యాన్యువల్ టర్న్ ఓవర్ దట్ ఈస్ 12 months ప్రిసీడింగ్ ద 5 year 28,000. ఓకే, 28 lakhs. దానికి 10% మనం యాడ్ చేద్దాం. సో 28 lakhs ప్లస్ 10% ఇంటూ రేట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ నీకు 25%. 28 lakhs ప్లస్ 10% ఇంటూ 25% అంటే 7,70,000 రూపీస్ ఇన్సూరబుల్ వాల్యూ వచ్చింది మనకి. 7,70,000 రూపీస్ ఇన్సూరబుల్ వాల్యూ ఇది. ఇప్పుడు మనం నెట్ క్లైమ్ అప్లై చేస్తామండి. ఇది దీంతో అయిపోతుంది మనకి సమ్. నెట్ క్లైమ్ సమ్ ఇష్యూడ్ ఆర్ పాలసీ వాల్యూ డివైడెడ్ బై ఇన్సూరబుల్ వాల్యూ అంటే మనకి ఇన్సూరెన్స్ ఇంతవరకు అని 7,70,000 వరకు అప్లై అవుతుంది అని ఇంటూ గ్రాస్ క్లైమ్. దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే పాలసీ వాల్యూ 6,16,000 అండి. సమ్లో చూసుకోండి. 6,16,000 డివైడెడ్ బై ఇన్సూరబుల్ వాల్యూ 7,70,000 రూపీస్ ఇంటూ గ్రాస్ క్లైమ్ మనకి ఎంత వచ్చిందండి ఇందాక 1,73,500. 1,73,500 రూపీస్ అంతే నెట్ క్లైమ్ వస్తుంది. 6,16,000 డివైడెడ్ బై 7,70,000 ఇంటూ 1,73,500 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 1,30,000 రూపీస్. 1,38,800 రూపీస్. మనకి బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి సజెస్టెడ్ ఆన్సర్ తప్పిచ్చారండి. ఇది రైట్ ఆన్సర్. వాళ్ళు సంథింగ్ 98,000 సంథింగ్ ఎంత వచ్చింది, రాంగ్ అది. ఇది రైట్ ఆన్సర్, మిస్టేక్ అది. బోర్డు మనకి ఐసిఐ ఐసిఎంఐ వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్ రాంగ్, అది సజెషన్ ఆన్సర్. ఇది రైట్ ఆన్సర్. ఓకేనా? ఇది మనం చేసే విధానం. సరే, మనకు చాలా టైం అయింది, సో ఆపేస్తున్నానండి నేను. నెక్స్ట్ క్లాస్లో నేను మూడో లెక్క చెప్తాను అన్నాను కదా, న్యూమరికల్ ప్రాబ్లం కూడా చేసేద్దాం అనుకున్నాను. నెక్స్ట్ క్లాస్లో నేను అప్లోడ్ చేస్తాను. ఓకే అండి.